బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో రాజకీయం రంగులు మారుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోబోతుంది. ఆర్జేడీ కాంగ్రెస్ తో దోస్తీకి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పబోతున్నారు. మళ్లీ బీజేపీతో చేతులు కలిపి కొత్త సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సీఎంగా ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దేశమంతా గణతంత్ర దినోత్సవం గ్రాండ్ గా జరుపుకుంటున్న వేళ బీహార్ రాజకీయాలు మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. రాజ్ భవన్ లో నిర్వహించిన హైటీ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దల్లో కొందరు హాజరు కాలేదు. కారణం సీఎం నితీష్ కుమార్ ప్లేటు ఫిరాయించేందుకు సిద్ధమవుతుండడమే అందుకు కారణం. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటారు. కానీ ప్రభుత్వం మారిపోవటం ఖాయమైపోయింది. తన నివాసంలో జేడీయూ సీనియర్ నాయకులతో నితీష్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తక్షణం పాట్నా చేరుకోవాలని ఆదేశాలు కూడా వెళ్లాయి. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను నితీష్ కుమార్ కలవబోతున్నారు. గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో మాదిరి బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గతంలో తన డిప్యూటీగా పనిచేసిన బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ మోదీని మరోసారి ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని చెబుతున్నారు. బీహార్లో మారుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. బీహార్లో అయితే రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ఇటు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి మళ్ళీ బీజేపీతో చేతులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు బీహార్ రాజకీయాలు మాత్రం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేగంగా మారుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఏదైతే రాజ్ భవన్ లో విందు కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంలో ఇటు ప్రజెంట్ ఏదైతే నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ మాత్రం ఈ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆర్జేడీ అలాగే బీజేపీ రెండు కూడా సంకీర్ణ జేడీయూ అలాగే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అలాగే నితీష్ కుమార్ మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీకి సంబంధించిన మోదీ ఎవరైతే గతంలో సుశీల్ కుమార్ మోదీ ఎవరైతే ఉన్నారో తననే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంటారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే కాంగ్రెస్ ఆర్జేడీ కాంగ్రెస్ తో దోస్తీకి అంటే ఇప్పటి వరకు కూడా ఆర్జేడీ కాంగ్రెస్ జేడీయూ ఈ మూడు కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ రెండింటి దోస్తీకి కట్టించి చెప్పి బీజేపీతో దోస్తాన కుదుర్చుకునేందుకు ఇప్పటికే మంత్రాలు జరిగాయి. ఒక కొలికి వచ్చాయి చర్చలు అనేవి దాదాపు కొలికొచ్చే ఎల్లుండి జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ అలాగే బీజేపీ రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దీనిలో మళ్ళా ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీకి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ అలాగే నితీష్ కుమార్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం బీజేపీ గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ మోదీ మరోసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్ తో పాటు అనేది ప్రధానంగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ రాజకీయ పరిణామాలు మారడానికి గల కారణాలు ఏంటి అంటే అంతర్గతంగా అనేక విభేదాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ మధ్య, లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే ఇటు జేడీయూ నితీష్ కుమార్ మధ్య ముగ్గురి మధ్య కూడా కొన్ని అంతర్గత విభేదాలు రావడం. మరోవైపు వీరందరూ కూడా ఇండియా కూటమిలో లో భాగస్వాములు అవడం కానీ అక్కడ కొన్ని సమస్యలు రావడంతో సీట్ల షేరింగ్ వల్ల అక్కడ కొన్ని విభేదాలు ఉండడం వల్లే పొరపచ్చాలు ఉండడం వల్లే ఇటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీయూ అంటే నితీష్ కుమార్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యాయి. ఇటు బీజేపీ కూడా గత కొంతకాలంగా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో పార్టీలు అంటే బలహీనంగా ఉన్న పార్టీలను వాటిని మరింత బలహీనపరిచి వారిలో ఉన్న నేతలను చేర్చడం ద్వారా ఇటు బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కూడా గతంలో అనేక సార్లు మనం చూసేది. గోవాలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ ఇలా అనేక రాష్ట్రాల్లో చూసాం. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు చూస్తే మళ్ళీ బీహార్ లో అంటే మొదటి నుంచి కూడా ఇండియా బ్లాక్ లో అంటే ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ను
లాస్ట్ టైం జరిగిన మీటింగ్ లో కూడా నితీష్ కుమార్ కన్వీనర్ గా ఉండబోతున్నారని కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ఊహాగానాలు రావడంతో ఈ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని వ్యూహ రచనలు చేసి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ద్వయం ఇద్దరు కూడా బీహార్ లో రాజకీయ పార్టీలో చీలిక తీసుకొచ్చారు. ప్రజెంటున్న ప్రభుత్వంలో చీలిక తీసుకురావడంలో మాత్రం విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పి కొత్తగా దోస్తాన బీజేపీతో నితీష్ కుమార్ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు దాదాపు కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఈ రోజు ఏదైతే గణతంత్ర దినోత్సవం సంబంధించి ప్రతి రాష్ట్ర ఇటు గవర్నర్ రాజ్ భవన్ లో ప్రధానంగా ఈ ఎట్ హోమ్ కార్యక్రమం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో కూడా. దానిలో భాగంగా ఈ రోజు కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతుంది. దానికి నితీష్ కుమార్ హాజరయ్యారు. కానీ ఉప ముఖ్యమంత్రి కూడా తేజస్వి యాదవ్ మాత్రం హాజరు కాలేదు. మరికొంతమంది నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా హాజరు కానట్లుగా తెలుస్తుంది. కానీ ఎవరైతే నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కానట్లు తెలుస్తుంది. ఇప్పుడు జేడీయూ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ఎవరైతే ఇతర వారి నియోజకవర్గాల్లో ఉన్నారు ఎమ్మెల్యేలు వారందరూ కూడా పాట్నాకు రావాలి. రేపు మీటింగ్ ఉందని చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా పాట్నాకు రాబోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా రేపు ఒక భారీ బహిరంగ సభ కూడా బీహార్ లో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ భారీ సభ బహిరంగ ముఖంగా కూడా ఈ పార్టీ ఇద్దరి మధ్య దోస్తానా ఉంటుందా లేదా ఇప్పుడు అంతర్గతంగా ఆల్రెడీ చర్చలు ముగిశాయి కాబట్టి ఎల్లుండి దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబంధించి ఇంటర్నల్ గా సమాచారం ఇస్తారనేది కూడా అందరూ ఎత్తి చూడాల్సి ఉంటుంది. కానీ ఫైనల్ గా మనం చూసుకుంటే కనుక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. లోక్సభ ఎన్నికలు దీనికి సంబంధించి ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా చర్చలు కొలికి వచ్చాయి. కానీ అనూహ్యంగా అనుకోని విధంగా కూడా అంటే అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మారుతాయని కూడా ఎవరు కూడా ఊహించిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. కానీ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ పావులు కలిపి ప్రభుత్వం మధ్య చీలిక తీసుకొచ్చి అటువైపు ఉన్న ప్రభుత్వ భాగస్వామ్యాన్ని వారి వైపు టర్న్ చేసుకోవడం మాత్రం ఇటు బీజేపీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ వీరందరూ వ్యూహరచనలు ఫలించారని చెప్పుకోవచ్చు. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వ్యూహాలు రచించి ప్రణాళిక సిద్ధం చేసి వారందరినీ ఏ విధంగా అయితే ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైతే ఏర్పాటు చేశారో ఇటు బీహార్ లో కూడా సేమ్ అదే విధంగా జరగబోతుంది. గతంలో గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు ఏ విధంగా అయితే జరిగాయో ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరగబోతుంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. దానిలో భాగంగా రాజ్భవన్ కు చేరుకున్నారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి తేజస్వి యాదవ్ రాలేదు, వస్తారా రారా అనే దాన్ని కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఇటు నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా విప్ జారీ చేశారు. వారందరినీ కూడా అంటే అందరూ రేపు పాట్నాకు రావాలి, పాట్నాకు వచ్చి సమావేశంతో హాజరు కావాలని తెలిపిన అందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. థ్యాంక్ యూ శివ.